హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద ఓ ఎమ్మెల్యేపై తొలి కేసు నమోదు చేశారు పోలీసులు. భారత న్యాయ సంహిత యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. నిన్న జెడ్పీ సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై జెడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమ్మేలా సత్పుతిని అడ్డుకొని బైఠాయించారు కౌశిక్ రెడ్డి. వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? నిన్న జెడ్పీ సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై అధికారుల విధులకు ఆటంకం కలిగించారనేటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అమల్లోకి వచ్చినటువంటి రెండో రోజే ఒక ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఆయనపై కేసు నమోదు చేశారు. నిన్న జెడ్పీ సమావేశంలో డీఈఓను సస్పెండ్ చేయాలనంటూ ఆయన డిమాండ్ చేశారు. డీఈఓ తన రివ్యూకు హాజరైనటువంటి టీచర్లకు మెమోలు జారీ చేశారు. అలా ఎలా చేస్తారు అని అంటే ఆయనపై సస్పెన్షన్ విధించాలనేటువంటి డిమాండ్తో నిన్న ఆందోళన చేశారు. జెడ్పీ సమావేశం జరుగుతూ ఉండగా కలెక్టర్ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆయన కలెక్టర్కు అడ్డుగా పడి ఆమెను వెళ్లకుండా బైఠాయించారు. ఆమె ముందు బైఠాయించి తన డిమాండ్ని వినిపిస్తూ ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారనేటువంటి ఫిర్యాదు జెడ్పీ సీఈఓ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కరీంనగర్లోని 1 టౌన్లో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 221, 126 క్లాస్ 2 ప్రకారం ఆయనపై కేసు నమోదు చేశారు. కొత్త చట్టాలు వచ్చిన తర్వాత, భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యేపై కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డి ఎప్పుడూ కూడా తన శైలిలో ఒక ఆందోళనలు చేయడం కావచ్చు, ఒక ఆరోపణలు చేయడం కావచ్చు, ఇలాంటి చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అలానే నిన్న కూడా జరుగుతున్నటువంటి జెడ్పీ సమావేశంలో తనకు సంబంధించినటువంటి ఇష్యూని వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో పాటుగా అలాగే చిగురు మామిడికి సంబంధించిన జెడ్పీటీసీ ఆయనతో కూడా వాదానికి దిగారు. సో ఇలా నిన్నంతా జెడ్పీ సమావేశం జరిగినంతసేపు కూడా కౌశిక్ రెడ్డి హల్చల్ చేస్తూ వచ్చారు. ఇటు అధికారులని వెళ్తున్నటువంటి సందర్భంలో అడ్డుకున్నారు కాబట్టి అక్కడ సభని సరిగా జరగనివ్వకుండా నిన్న ఆందోళనలు కావచ్చు, ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించి జెడ్పీ సీఈఓ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు. రైట్ గోపాలకృష్ణ.